వీటెన్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల్ నర్మెట్ట గ్రామం ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామవాసులు అర్హులైన వారికి ఎలాంటి ఒత్తిడిలకు తావు లేకుండా ఇళ్ల నిర్మాణము అర్హులైన అభ్యర్థులకు గ్రామ కమిటీ సభ్యుల ద్వారా ఎంపికైన సభ్యులకు లబ్ధి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నర్మెట్ట దోర్నాల కనకయ్య ఆధ్వర్యంలో ప్రజాపాలన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విశేష స్పందనతో ప్రజలందరూ హాజరయ్యారు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నంగనూరు మండలం సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలో విజయోత్సవం జరగడం జరిగింది. కొన్ని దుష్టశక్తులు ఇందులో చొరబడి అర్హులైన నిరుపేదలకు లబ్ధి చేకూరకుండా మేము చేసినాం అని ప్రగల్భాలు పలుపుకుంటూ కొంత లొల్లియడానికి సిద్ధమయ్యారు. అయినా వాళ్ళ ఎదిరింపులకు మేమేం భయపడడానికి సిద్ధంగా లేము. ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే నర్మెట్ట గ్రామంలో అర్హులైన నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. అందులో మా ఇందిరమ్మ కమిటీ తనవంతు సహాయంగా రాష్ట్ర కమిటీ నిర్ణయాల మేరకు మేము పనిచేయడానికి అనుగుణంగా పనిచేస్తాం. అందరికీ న్యాయపరంగా చేస్తారు. న్యాయబద్ధంగా రికమెండేషన్లకు దేనికి తావు లేకుండా పార్టీలకు అతీతంగా తావిత లేకుండా నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ దఫాల నిరుపేదలైన అర్హులైన ఇందిరమ్మ కమిటీ సభ్యులం అందరం కలిసి ఏకగ్రీవంగా ఇలా ఎవరో ఏమో అపోహలకు తావు లేకుండా మేము పార్టీలకు అతీతంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరి మాటలు నమ్మి అనవసరంగా నోరు పారేసుకోవడం కొంతమంది జరుగుతుంది. అలాంటివి దయచేసి నర్మెట్ట గ్రామస్తులకు అందరూ చిన్న పెద్దలకు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేయనగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుపేదల పార్టీ. సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తామని మేము తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నర్మెట్ట గ్రామంలో విజయ పతాకం ఎగురవేస్తాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా విజయగడంగా మోగిస్తామని మేము హామీ ఇస్తున్నాం.